హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుజ్జి. ఇప్పుడు డైరెక్ట్గా కటింగ్లోకి అయితే వెళ్ళిపోతానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ 32 సైజ్ అయితే నేను కటింగ్ చేస్తున్నానండి. లెంత్ వచ్చేసి 12.5, చెస్ట్ 32.5, బస్ట్ 35, వేస్ట్ అయితే నడుమైతే 30, అపెక్స్ పాయింట్ వచ్చి 10, కప్ సైజు లెంత్ వచ్చేసి 3 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. సో అపెక్స్ టు అపెక్స్ 3.5, షోల్డర్ 13 అండి, ఫుల్ షోల్డరు. ఫ్రంట్ నెక్ 7 ఇంచులు, 7, బ్యాక్ నెక్ 5.5 ఇంచ్ అనమాట, పట్టి వస్తుంది, అంటే 7 ఇంచ్ డీప్ అనమాట. సో ఆమ్ రౌండ్ వచ్చేసి 14.5 ఉంది, ఆమ్ లూజ్ వచ్చేసి 11.5, క్యాప్ హైట్ 4 ఉంది, స్లీవ్స్ వచ్చేసి 8.5, 9.75, పావుతక్కువ 10 లూజింగ్. సో 13 షోల్డర్ ఉంది కదండి. నేను కొంచెం చెప్పేది తడబడుతూ చెప్తున్నట్లు అనిపిస్తుంది నాకు, కాకపోతే కొద్దిగా నిదానంగా వినండి. షోల్డరు 13 ఉంది, బ్యాక్ నెక్ డీప్ 7 ఉంది. సో దీనికి మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అంటే ఈ షోల్డర్కి, ఈ నెక్ టిప్కి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే దాన్ని నేను ఇక్కడ మీకు చెప్తాను. అంతకంటే ముందుగా మనము చెస్ట్ డివైడ్ చేసుకుందాము. ఈ చెస్ట్ బస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. చెస్ట్ 32.5 ఉంది, 32.5ని డివైడెడ్ బై 4 చేసుకుంటే చూడండి 8కి 1 పాయింట్ ఎక్కువ వచ్చింది. సో ఇక్కడ మనకి నెక్ డీప్ ఎక్కువ లేదు కాబట్టి మనం దీనికి కొంచెం యాడ్ చేసుకోవాలి, అంటే 1/2 ఇంచు మనం లూజ్ యాడ్ చేసుకోవాలన్నమాట. చెస్ట్ 32.5 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 4 ఎంత వచ్చిందో అది, దానికి ప్లస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోండి. సో అలా ఇప్పుడు బస్ట్ సైజ్ కూడా డివైడ్ చేసుకుందాం. బస్ట్ సైజ్కి అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవద్దండి. బస్ట్ సైజ్కి ఎప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే డ్రెస్సులకైతే చేసుకోవాలి, బ్లౌజ్కి మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే బస్ట్ సైజ్ దగ్గర ఈ మనకి మిడిల్ చెస్ట్ అంటాను, బస్ట్ అనే కంటే మిడిల్ చెస్ట్ దగ్గర మనం లూజింగ్ యాడ్ చేసుకుంటే మనకి బుడగలాగా వస్తుంది అనమాట. సో ఆ బుడగలాగా వచ్చి ఉబ్బినట్టు లూజ్గా ఉంటుంది, అలాగొద్దు. కాబట్టి ఇది బస్ట్ ఎంత ఉందో అప్పర్ చెస్ట్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, మిడిల్ చెస్ట్కి ఏమి యాడ్ చేసుకోకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసుకోవాలి. నడుము ఎంత ఉంది, నడుము 30 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 7.5, నడుము ఒక భాగం చేసుకుంటే. సో కొలతలు అయితే ఇంతే కదా. ఇప్పుడు షోల్డర్ ఎంత తగ్గించుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. షోల్డరు 13ని డివైడెడ్ బై 2 చేసుకోవాలి, షోల్డర్ని హాఫ్ చేసుకోవాలి, హాఫ్ చేసుకుంటే 6.5 వచ్చింది. సో ఈ 6.5లో మనం ఈ నెక్ డీప్కి ఎంత షోల్డర్ తక్కువ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నెక్ డీపు తగ్గే కొలిది షోల్డరు మనకి డిఫరెన్స్ పడుతుందండి షోల్డర్ మీద. సో ఈ డీప్కి నేను 6.5లోంచి 1/2 ఇంచ్ షోల్డరు తగ్గిస్తున్నాను. సో బ్యాక్ డీప్ ఎందుకంటే 7 మాత్రమే ఉంది కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే. చెస్ట్ లైన్ ఉంది చూసారా, చెస్ట్ లైన్కి చాలా కొంచెం మాత్రమే డౌన్ ఉందన్నమాట, ఎక్కువ డీప్ అయితే లేదు కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కెమెరా ఫస్ట్ డే కదా, సెట్ చేసుకోవడం కుదరలేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఎప్పుడు నేనైతే కింద 1 ఇంచ్ ఇలా వదులుకుంటాను డాట్ కోసం, అది ఎందుకని మీకు లాస్ట్లో చెప్తాను, ఆల్రెడీ మీకు లైవ్ వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకుందామండి. లెంత్ ఎంత ఉంది, మీ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో మీరు అంత మార్క్ చేసుకోండి. సో నేను ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ లెంత్ వచ్చి 12.5 ఉంది. సో 12.5కి ఎగ్జాక్ట్గా ఒక మార్క్ చేసుకుని దానికి మార్జిన్ కూడా ఇప్పుడే మనం పైన ఎక్స్ట్రా తీసుకోవాలి. యాక్చువల్ లెంత్ 12.5 ఒక మార్క్ చేసుకుని పైన మనం మార్జిన్ షోల్డర్కి ఎంత క్లాత్ పట్టుకుంటామో అంత ఒక మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని డివైడ్ చేసి మనం హాఫ్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి అక్కడ ఎంత వచ్చింది, 6 వచ్చింది కాబట్టి 6ని అక్కడ మార్క్ చేసుకుని బ్లౌజు కొలత బ్లౌజ్ ఇచ్చుంటే దాని షోల్డర్ పట్టి ఎంత ఉందో దాని ప్రకారంగా నెక్ వైపున అటాచ్ చేయడానికి, హ్యాండ్స్ వైపున అటాచ్ చేయడానికి మార్జిన్ కలుపుకుని మార్క్ చేసుకుని మిగిలిన దాన్ని విడతకు వదిలేయండి, నెక్ విడతకి. సో ఇప్పుడు నెక్ డీప్ వచ్చి 7 ఇంచెస్ అనమాట. ఈ 7 ఇంచెస్కి వీళ్ళకి ఎక్కువ డీప్ అవసరం లేదు, ఇది వెడల్పు కూడా, కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా కింద కూడా మార్క్ చేసుకుని హాఫ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నెక్ రౌండ్గా వస్తుందండి. ఈ రకంగా కొలతేయడం వల్ల నెక్ ఎంత ఉన్నా సరే ఇలాగా ఫస్ట్ నెక్ లెంత్ని హాఫ్ చేసుకోండి, మళ్ళీ హాఫ్లోంచి ఇలా మళ్ళీ హాఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కరువు స్కేల్ తీసుకుని, ఆమ్ హోల్ది స్కేల్ ఉంటుంది కదా, దాంతో నీట్గా అలా రౌండ్గా డ్రా చేసేసుకోండి. కటింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇది క్లాత్ ఎంత రౌండ్ ఉందని. సో ఇప్పుడు చంక రౌండ్ కూడా నేను ఎప్పుడు ఆమ్ రౌండ్ ఎంత ఉందో చంక రౌండ్ కూడా షోల్డర్కి ఎంత తీసుకున్నానో చంక రౌండ్ కూడా అంతే తీసుకుంటానండి, ఎక్కువ తక్కువ తీసుకోను. ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే 1/2 ఇంచ్ కంటే డిఫరెన్స్ ఉంటే మాత్రమే దాన్ని తగ్గించడమో పెంచడమో చేస్తాను.
కాబట్టి నేనైతే యాజ్ ఇట్ ఈజ్గా షోల్డర్కి ఎంత పెట్టానో అంతే చంక రౌండ్ దింపుకోవడానికి కూడా నేను అంతే పెడతానండి. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసుకోలేదు, నేను ఇందాకడ ఏంటి చెస్ట్ ఏది డివైడ్ చేసుకున్నాను కదా, అదైతే రాసుకోలేదనమాట. కాబట్టి చెస్ట్ డివైడ్ చేసుకుని చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడు డీప్ తక్కువ ఉన్న చెస్ట్ మనకి చెస్ట్ లైన్ కంటే నెక్ డీపు తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా లూజింగ్ యాడ్ చేసుకోవాలండి. చెస్ట్ లైన్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా లూజింగ్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే చంకల్లో టైట్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ వెన్ను భాగం అనేది బిగు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను చెస్ట్ మార్కింగ్ చేసేసుకున్నానండి. మార్జిన్ కూడా యాడ్ చేసుకున్నాను. నాకు దీంట్లో వీడియో తీసే ముందు కనపడలా. సో నడుముకైతే నడుము ఎంత ఉంది దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇది కూడా మార్క్ చేసుకుందాం. డాట్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నడుముకి డాట్ కోసం తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా డాట్ కోసం తీసుకుంటాం కదా 1 ఇంచ్ని, అది కరెక్ట్గా నడుము భాగాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక లైన్ వేసేసుకోండి. ఈ బ్యాక్ది డాట్ ఉంది చూసారా, ఈ డాట్ ఎప్పుడు 4.5 ఇంచులకి తగ్గకూడదండి. 4.5 ఇంచులకి నుంచి కొంచెం పైకి ఉన్నా పర్వాలేదు, ఎప్పటికీ తగ్గొద్దు. ఎందుకంటే తక్కువ ఉంటే నడుము దగ్గర లైట్గా రింకల్స్ పడతాయి. కొంచెం డాట్ నుంచి కొంచెం పైకి, చంక దగ్గర నుంచి కొంచెం కిందకి బ్యాక్ సైడ్లు లూజ్గా ఉంటుంది చూడండి. సో అలా వస్తుంది అనమాట. కాబట్టి ఈ డాట్ అనేది 4.5 నుంచి 5 ఇంచుల వరకు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడు సైడ్ నేను ఫిట్టింగ్ లైను అలాగే మార్జిన్ లైన్ వేసుకున్నాను. చంక రౌండ్ ఎలా తీసుకోవాలి మనం, ఇప్పుడు ఎంత ఉంది, హాఫ్ ఉంది కదండి, దీన్ని హాఫ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు నుంచి కూడా హాఫ్ చేసుకోవాలి. చేసుకుని ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి కొంచెం కలిసేటట్లుగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలిసేటట్లుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం కొలుచుకోవాలన్నమాట. 7.5 ఉంది దాంట్లో కొలతలో. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందని చూసుకుందాం. చూసారు కదా, 7.30 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలత చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను అడ్డం వచ్చేసాను కదా, 8 వచ్చింది. జాకెట్ ఎంత ఉందో చూసుకుందాము. ఒంటి కొలత తీసుకున్నాను వీళ్ళది. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది లూజ్ కడతారు కొంచెం, కాబట్టి జాకెట్ ప్రకారం చూసుకుందాం. 7.5కి ఒక దారం ఎక్కువ ఉంది. సో 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది కదా, పర్వాలేదు. 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటే పర్వాలేదండి, తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఈ బ్యాక్ డాట్కి అయితే మనం మార్కింగ్ వీల్ తోటి కింద కూడా మార్క్ పడేలాగా వేసేసుకుందాము. వేసేసుకుని ఇది బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుందామండి. నేను నెక్ తర్వాత కట్ చేస్తాను మీకు. మామూలుగా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్కి అయితే ఇప్పుడే కట్ చేసేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజే, కానీ జస్ట్ నేను ఇప్పుడు తర్వాత కట్ చేసి చూపిస్తాను మీకు. ఆ రౌండ్ అది చూపిస్తాను కదా. క్రాస్ కటింగ్ అయితే నెక్ కట్ చేయను అనమాట ఫస్టే నేను. మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద నేను 1 ఇంచ్ ఎందుకు వదలమన్నాను అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఈ డాట్ ఉంది చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్నప్పుడు చూసారా, డాట్ స్కేల్ పెట్టి చూపిస్తాను, ఒక 1/4 ఇంచ్ లోపల పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. అలా వెళ్ళినప్పుడు నడుము మధ్యలో అనేది బాగా లెగుస్తుంది. అది అక్కడ గ్యాప్ వచ్చింది చూసారా, ఆ గ్యాప్ రావడం వల్ల నడుము సెంటర్లో మనకి కొంతమంది బ్లౌజ్ లెగుస్తుంది అనమాట. అలా లేవడం ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అలాగా ఉండకూడదు అంటే ఈ రకంగా అయితే ఫోల్డ్ చేసుకుని నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది నడుము ఒక షేప్ ఉంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు బ్లౌజ్కి ప్రతి చోట కట్స్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటానండి. సెంటర్ పాయింట్ల దగ్గర, అంటే ఎక్కడెక్కడ సెంటర్ మనకి తెలవాలి అనే దాని దగ్గర, అలాగే ఇలాగ డాట్లు పట్టుకోవాల్సిన దగ్గర కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. చూసారా డిఫరెన్స్ ఎలా వచ్చిందో. సో ఇది నడుముకి ఒక మంచి షేప్ కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడు చంక ఫిట్టింగ్ మార్కింగ్ ఏది ఉందో అక్కడ కూడా మనం ఒక కట్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూసారా, నెక్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. రౌండ్గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కుట్టిన తర్వాత కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. చూసారా, నచ్చిందా? నచ్చితే ఈ పాటికి మీరు ఒక లైక్ వేసుకుని ఉండాలి. ఒకవేళ వేసుకోకపోతే ఇప్పుడైనా లైక్ చేసుకోండి. సో నేను ఈ వీడియోలో కొంచెం పొరపాట్లు చేశానండి. అంటే మీకు కనిపించేటట్లు సరిగా పెట్టుకోలేకపోయాను. కెమెరాని ఎలాగెలాగో ప్రయోగం చేశాను కానీ కుదరలేదు. మధ్య మధ్యలో నేను అడ్డం వచ్చాను. సో నెక్స్ట్ వీడియో అయితే క్లారిటీ ఇస్తాను. ఇప్పుడైతే బ్యాక్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా ఫోల్డింగ్స్ 4 ఫోల్డింగ్స్ చేసేసుకుని ఈ ఎక్స్ట్రా ఇది అనమాట ఖర్చు ఉంటుంది కదా, ఎక్స్ట్రా బట్ట రద్దలాగా దాన్ని కట్ చేసేసుకొని తీసేసుకోవాలి. మనకి మళ్ళీ పైపింగ్ పట్టుకోవడానికి కానీ ఫోల్డింగ్ కానీ ఎంత మార్జిన్ కావాలి అంతకే ఒక ఎక్స్ట్రా లేను. ఇది అయిన తర్వాత ఇప్పుడు స్లీవ్ లెంత్ అనమాట. ఈ స్లీవ్ లెంత్ ఎంత ఉంది? 8.5 స్లీవ్ లెంత్ ఉంది.
సో 8.5 స్లీవ్ లెంత్, పావు తక్కువ 10 స్లీవ్ది లూజింగ్ ఉందన్నమాట. దీన్ని హాఫ్ చేసేసుకుందాము. అంటే 5కు 1 పాయింట్ తక్కువ వస్తుంది. నేనైతే ఈ పాయింట్లను కూడా కరెక్ట్గా వేసుకుంటానండి. ఎలా అంటే ఆ 1 పాయింట్ తక్కువ ఉంటే తక్కువ మార్క్ చేసుకుంటా, ఎక్కువ ఉంటే ఎక్కువ మార్క్ చేసుకుంటా. ఎందుకో అంత కరెక్ట్గా వేసుకోవడం అలవాటు నాకు అది. సో ఇది ఆర్మ్ లూజింగ్ ఏదైతే ఉందో, నేను పైన రాశాను ఇక్కడ మిస్టేక్, మళ్ళీ తర్వాత సరి చేశాను. ఆర్మ్ లూజు 11.5ని డివైడ్ చేసుకుని 2 చేసుకోవాలి. 2 చేసుకుని 1/2 ఇంచ్ పెంచుకోవాలి. దానికి లెంత్కి ఒక మార్జిన్కి సరిపడగా యాడ్ చేసుకుని, నేను 1/2 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ అయితే లెంత్కి మార్జిన్ యాడ్ చేసుకుంటానండి ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఇది చూసారా, చంక రౌండ్ దగ్గర మనం ఎక్స్ట్రా వదిలాం కదా, మార్జిన్ ఎంత వదిలాం, సేమ్ బ్లౌజ్ ఆ పక్కన నుంచి అలా మార్జిన్ వదులుకోవాలి. వదులుకుని అక్కడ లైన్ వేసుకోవాలి. అంటే ఆ తర్వాత దాని నుంచి యువతలకి మనకి ఈ చంక రౌండ్ దగ్గర వచ్చిన 8 ఇంచులు ఉంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని మనము ఇక్కడ చూసుకోవాలి వస్తుందా లేదా, మనకి ఈ క్లాత్ సరిపోతుందా లేదా అనేది. సో ఇప్పుడు ఈ 4 ఇంచెస్ క్యాప్ హైట్ ఏదైతే ఉందో దాన్ని మార్క్ చేసుకున్నాను నేను. మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఇందులో కూడా కొంచెం జరుపుకోవాలన్నమాట క్లాత్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆర్మ్ లూజ్ కరెక్ట్గా రాలేదు అని. 11.5 ఉంది కదా, దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుని 5/4కి 1/2 ఇంచ్ అంటే 6.5. సారీ, ఇందాడ 6 అన్నాను కదా. ఇది ఏమవుతుందంటే, నాకు నేనే కట్ చేసింది అని చాలా చేస్తూ ఉంటాను కదండి. ఇలా చెప్పే ముందు అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈసారి నేను లైవ్లో లైవ్గా కట్ చేసినప్పుడే మాట్లాడతాను, అదైతే మీకు బెటరు. ఇప్పుడు చూడండి 8 ఇంచులు వచ్చింది కదా చంక రౌండ్, మనకి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. తగ్గించుకుని ఇక్కడ 7.5 వచ్చేలాగా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజు సరిపోతుంది, క్యాప్ హైట్ కూడా కరెక్ట్గా 4 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. 1 పాయింట్ ఎక్కువ తక్కువ నడుస్తుంది. 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి అక్కడ. ఈ ఆర్మ్ లూజ్ తీసుకున్న తర్వాత క్యాప్ హైట్ని మనము ఎంత వచ్చితే అంత పెట్టేసుకోండి. ఎందుకంటే చంక మూలలు వస్తుంది, కొంతమంది కట్ చేసినప్పుడు కుట్టు మూలకి వెళ్ళిపోతుంది. అలా రావడానికి కారణం ఆర్మ్ లూజ్ని కరెక్ట్గా పెట్టకుండా క్యాప్ హైట్ని తక్కువ పెట్టేయడం వల్ల అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మార్జిన్ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకున్నాక ఇది ఒక లైన్ గీసేసుకోండి, ఫిట్టింగ్ లైన్ ఒకటి, మార్జిన్ లైన్ ఒకటి. ఇప్పుడు ఈ ఆర్మ్ లూజింగ్కి మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో దాన్ని హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకుని పైన కూడా సేమ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ దేనికి అంటే మనకి షేప్ తీయడానికి, ఫ్రంట్ హ్యాండ్స్ది షేప్ తీస్తాం కదా, ఆ షేప్ బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండింగ్ తీయడానికి మనకి ఇది పనికి వస్తుంది అనమాట. సో మనకి ఫిట్టింగ్ పాయింట్ నుంచి, బ్లౌజ్ ఫిట్టింగ్ పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు లోపలికి ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ స్కేల్ని కలుపుకోండి. సో ఇది ఫ్రంట్ షేప్ అండి. దీని నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ స్కేల్ నేను చూపించినట్లుగా అలా పెట్టుకొని మార్క్ చేసేసుకోండి. హ్యాండ్స్ మార్కింగ్ అయితే ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. సో దీన్ని అయితే కట్ చేసేసుకుందాం నీట్గా. ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుని హ్యాండ్స్ ఎంతవరకు మనకి మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం నీట్గా కటింగ్ చేసి తీసేసుకుందాం. నా వీడియోస్ నచ్చుతున్నాయండి మీకు. ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కనుక సరిగా అర్థం అవ్వకపోతే కామెంట్స్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఇలాగ ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రాదు, ఏదో స్టోరీస్ చదువుకునేదాన్ని నా ఛానల్లో, కాబట్టి అంత రాదు. ఏమన్నా మీకు అర్థం కానిది విషయం ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ అనేది రాకుండా చూసుకుంటానండి. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుని ఈ ఫ్రంట్ అయితే మనం ఏది షేప్ తీసుకున్నామో అది కూడా నీట్గా కట్ చేసి తీసేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసినప్పుడే బ్లౌజ్ కరెక్ట్గా ఉందని మనకు తెలిసిపోతుందండి. మనం చేసే మార్కింగ్ విధానంలోనే బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది 100% తెలిసిపోతుంది పక్కాగా. కాబట్టి మార్కింగ్ చేసే ముందే జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీస్తానన్నమాట. ఫ్రంట్ అయితే స్ట్రైట్ కట్ ఇది. ఇక్కడ నేను మళ్ళీ షోల్డర్ లైన్కి ఒక లైన్ గీసుకుంటున్నాను ఇలాగ. క్లాత్ షోల్డర్ మార్జిన్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అదే 1/2 ఇంచ్కి 1 పాయింట్. సో ఇటువైపున ఫ్రంట్ హుక్స్ పట్టి షేప్ దగ్గర మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దానికోసం అయితే కొంచెం స్పేస్ వదిలేసి సేమ్ బ్యాక్ సైడ్ నేను షోల్డర్కి ఎంత తీసుకున్నాను 6 ఇంచెస్ అదే తీసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ షోల్డర్ పట్టి ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి.
ఈ షోల్డర్ పట్టీ మాత్రం పెద్దది చిన్నది కాకూడదండి. కరెక్ట్గా బ్యాక్ ఎంత తీసుకున్నామో పట్టీ అంతే తీసుకోవాలి. అలాగే మనం ఆమ్ రౌండ్కి కూడా ఎంత కిందకి దించుకున్నామో అంతే దించుకోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఈ పైన 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కింద ఆమ్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి, 5.5. ఎందుకంటే మనం షేప్ తీసుకోవాలి కదా, హ్యాండ్స్లో ఎలాగైతే షేప్ తీసామో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి కొంచెం ఇలా కర్వ్ ఉంటుంది. సో ఆ కర్వ్ ప్రకారం మనం షేప్ తీసుకొని దాన్ని అక్కడ మార్క్ చేసుకుని దాన్ని హాఫ్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ ఎలాగైతే ఆమ్ రౌండింగ్ కట్ చేసినప్పుడు చూపించానో ఇక్కడ కనిపించలేదు, నాకు తెలవలేదండి వీడియో తీసినప్పుడు, కాబట్టి నేను దాన్ని అలాగే వదిలేశాను. సో ఇప్పుడు నెక్ దగ్గర నేను ఒక మిస్టేక్ చేశాను. ఇప్పుడు చూడండి, మొత్తం నెక్ లెంత్ దగ్గర మిస్టేక్ చేశాను. ఇప్పుడైతే అపెక్స్ పాయింట్ అలాగే కప్పు సైజుది లెంత్ ఎంతైతే ఉందో అంతా మార్క్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ నుంచి కప్ సైజ్కి పొడవు 3 ఉంది కదా, ఆ 3ని హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 1.5. సో ఆ 1.5లో ఇంకో 1/4 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. కింద పక్కన 1.5 పెట్టుకోవాలి, పై పక్కనకి 1.35 రావాలి. అలా మార్క్ చేసుకుని అది కూడా స్ట్రైట్గా 3 లైన్లు మార్క్ వేసేసుకోవాలి. ఆ పక్కన ఈ పక్కన మార్కింగ్ చేసుకుంటే సమానంగా వస్తుందని స్కేల్తో అలా చేసుకుంటున్నాను. సో ఇది కూడా 3 లైన్లు మార్కింగ్ వేసేసుకోండి. బస్ట్ వచ్చేసి 35 ఉంది కదా, 35ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.35. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 8.35 ఇక్కడ మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత ఆ లైన్ కలుపుకోవాలండి పైన నుంచి. ఇప్పుడు నెక్ నేను పెద్దది పెట్టేశాను అనమాట, మీకు చూపిస్తాను. కొంతమంది కొలత బ్లౌజ్కి కొలతలు ఇచ్చినప్పటికీ కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న బ్లౌజులు ఒక టైపు ఉంటాయి, మనం కుట్టే బ్లౌజులు వంటకాలు తీసుకుని కుట్టే బ్లౌజులు ఒకలాగా ఉంటాయి. కొంతమందికి పర్టికులర్గా అలాగే కావాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనం తీసుకున్న కొలత మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఆది బ్లౌజ్ను కూడా ఒకసారి పెట్టి చూడాలి. సేమ్ నెక్ ఫ్రంట్ కూడా నేను బ్యాక్ లాగానే యాజ్ ఇట్ ఈజ్గా హాఫ్ చేసుకుని దాంట్లో మళ్ళీ హాఫ్ చేస్తానండి. రౌండ్ షేప్ నీట్గా వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. మీకు ఫ్రంట్ డీప్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ మళ్ళీ అవతల పక్కకి చంక వైపుకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఫ్రంట్ డీప్ ఎక్కువ కావాలి, కొంచెం వెడల్పు కావాలి బ్రాడ్గా అనుకుంటే. సో ఇలా తీసుకుని యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలాగా మీకు వీడియోలో చూపిస్తున్నాను అలా నెక్ అయితే మార్క్ చేసేసుకోండి, ఆటోమేటిక్గా రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ నుంచి సైడ్లో చెస్ట్ లైన్ నుంచి బస్ట్ లైన్ వరకు క్రాస్గా అది ఎంత క్రాస్ పోతుందో అంత క్రాస్కి ఒక లైన్ వేసుకుని మార్జిన్కి కూడా ఎక్స్ట్రా బ్యాక్ ఎంత తీసుకున్నామో అంతా వేసేసుకోవాలి. ఈ చంక రౌండ్ కూడా ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకుని కొలుచుకోవాలి ఇది ఎంత ఉంది అని. మనకి బ్యాక్ ఎంత వచ్చిందో ఫ్రంట్ ఎంత వచ్చిందో మనం కొలుచుకొని పెట్టుకోవాలి. సో బ్యాక్కి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనే దాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. ఎందుకంటే ఇదే మనకి డాట్ అనమాట. ఎంత డిఫరెన్స్ వచ్చిందో దాన్ని మనం డాట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు అపెక్స్ టు అపెక్స్ మనకి ఎంత వచ్చింది కొలత దాని ప్రకారం డివైడ్ చేసుకుని 2 చేసుకుని ఇక్కడ వేసుకోవాలి. నేనైతే 3.5 తీసుకున్నాను. అపెక్స్ టు అపెక్స్ అంటే 7 ఇంచెస్ని 3.5 డివైడ్ 2 చేశాను. ఇప్పుడు కింద లాస్ట్ లైన్ ఉంది కదా, అది ఎంత వచ్చిందో చూడాలి. నడుము బాగుంది వచ్చినప్పుడు నాకైతే నడుము 7.5 ఉంది. 7.5కి ఇక్కడ నాకు 9 ఇంచుల వరకు వచ్చింది కదా, 7.5కి అయితే నాకు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఎంత వచ్చిందో దానికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి. సో అది మనకి కప్ లూజ్ అనమాట. మనకి లాస్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ని కొలుచుకుంటే దాంట్లోంచి నడుము లూజ్ పోను 7.5 పోను ఎంత మిగిలిందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని కప్ లూజ్ తీసుకోవాలి. సో ఈ కప్ సైజ్కి పైన కూడా నేను సేమ్ వీడియోలో చూపించినట్లుగానే చంక డాట్కి అయితే 2 ఇంచులు పైకి వేసుకోండి. ఈ హుక్ పక్కన డాట్కి అయితే 1.5 ఇంచు లోపలికి వేసుకుని 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రాస్ లైన్ వేసుకున్నాం కదండి, ఈ క్రాస్ లైన్ ఇక్కడ ఎంత వచ్చిందో ఈ పక్కన అంతే రావాలన్నమాట, ఆ పక్కన కూడా. సో బ్రా టైప్లో బ్లౌజ్ కూర్చుంటుంది మనకి. ఇలాగా అన్నీ మార్క్ చేసేసుకోవాలి. నీట్గా మార్క్ చేసేసుకుని ఈ 3 డాట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం వీల్ మార్క్తో మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సైడ్లో కూడా పెద్ద మిస్టేక్ చేశాను, కనిపించట్లేదు, సారీ అండి. నేను ఇవన్నీ తెలియకుండానే చేసిన మిస్టేక్స్ అనమాట. సో నేను నిన్న దీంట్లో చూపించాను మీకు లైవ్లో, కాకపోతే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో మనం ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకుని స్ట్రైట్ లైన్ చూసుకోవాలి. ఎందుకు అంటే అది క్రాస్ వచ్చిందనుకోండి ఇక్కడ కూడా ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి చూసుకోవాలి.
ఇప్పుడు నెక్ చూసారా, కొలత బ్లౌజ్ వాళ్ళది తీసుకున్నాను ఎందుకైనా మంచిదని. నెక్ ఎంత వచ్చింది చూసారా, ఎంత పెద్దది వచ్చిందో. ఈ డిఫరెన్స్ ఉంటే మాత్రం మొత్తానికి బ్లౌజ్ పోద్ది. ఇప్పుడు అది ఎంతవరకు వస్తుంది ఒకసారి మనం చూసుకుందాం. దగ్గర దగ్గర ఒక ఇంచు డిఫరెన్స్ వచ్చింది కదా. సో అక్కడికి మార్క్ చేసుకుని ఆ ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఐరన్ చేసి ఎరేజ్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. దాన్ని కంప్లీట్గా ఐరన్ చేసి ఆ నెక్ అనే దాన్ని ఎరేజ్ చేసేసుకోవాలి. నేను ఈ దీంట్లో కూడా ఫ్రంట్ ఇది ఉంది కదా డిఫరెన్స్ అనేది నేను మళ్ళీ మార్క్ చేసుకున్నాను దాన్ని. ఎందుకంటే నెక్స్ట్ టైం బ్లౌజ్ తెచ్చినప్పుడు వాళ్ళు కొలత బ్లౌజ్ తేపోయినా నాకు ఇది సరిపోతుంది అనమాట. ఫ్రంట్ ఎంత వచ్చింది లెంత్ స్ట్రైట్గా అనేది ఐరన్ చేసిన తర్వాత చూసారు అది మెల్లమెల్లగా పోతుంది. నేను మొత్తం ఆన్చలేదండి, మొత్తం మార్కింగ్ పోతుందని. కాకపోతే ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఐరన్ చేస్తే మొత్తం అంతా వెళ్ళిపోతుంది అది. సో ప్రస్తుతానికి అంత చాలు. అటువైపున పోయింది కదా ఎక్కడికక్కడ, ఆ మార్క్ అయితే మళ్ళీ చేసేసుకుందాము. కట్ చేసుకునే ముందు కన్ఫ్యూజన్, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా, మళ్ళీ ఎక్కడ కట్ చేశానా అని మీకు అనిపించకుండా. సో ఇప్పుడైతే ఈ నెక్ మళ్ళీ ఇందాక మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా నెక్ మార్కింగ్ అయితే చేసేసుకుని రౌండ్ షేప్ తీసేసుకోండి. కొంతమంది స్ట్రైట్గా ఉంటే చాలంటారండి, వెడల్పు రాకూడదు అంటారు కిందకు వచ్చే కొలది. కానీ కొంతమందికి కొంచెం బ్రాడ్ ఉండాలన్నమాట, కిందకు వచ్చే కొలది బ్రాడ్ అడుగుతారు. అలాంటి వాళ్ళకి ఇలా చంక వైపుకి ఒక 1/2 ఇంచు, లేకపోతే వాళ్ళు ఎంత బ్రాడ్ కావాలి అనే దాని మీద డిపెండ్ చేసుకుని మనం మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర అయితే ఎప్పుడు మార్జిన్ తీసుకోకూడదండి. ఫ్రంట్ సైడ్ డీప్ నెక్కి మాత్రం, డీప్ నెక్కి ఎప్పుడే కానీ మార్జిన్ తీసుకోవద్దు మీరు. ఎందుకంటే లూజ్ వచ్చేస్తుంది. డీప్ నెక్లో మార్జిన్స్ తీసుకోకూడదు. హుక్స్ పట్టి దగ్గర ఎక్కడైనా కానీ బ్యాక్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ మాత్రం పైన తీసుకోవద్దు, కింద పక్కన కొంచెం క్రాస్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ కింద పక్కన లైన్ వేసుకున్నాను ఈ వీడియోలో, చూసారా క్రాస్ కనబడుతుంది కదా కొద్దిగా. సో కింద పక్కన అలా కొద్దిగా క్రాస్ వేసుకుని మార్జిన్కి కింద తీసుకోవాలి, ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద మార్జిన్ వదులుకుందామండి. స్టిచ్చింగ్లోకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ని అయితే వదులుకుని కట్ చేసేసుకోవాలన్నమాట. నెక్ కూడా సేమ్ నీట్గా ఈ మార్కింగ్ అంతా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగా కట్ చేసేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో అయితే కొంచెం క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇది నాకే అంతగా నచ్చలేదు, కానీ కష్టపడి తీసాను అని మొదటి వీడియో ఇలాగ తీసాను కదా కటింగ్ది అని చెప్పి నేను అప్లోడ్ చేసేస్తున్నాను. అందులోకి మొబైల్ ప్రాబ్లం వచ్చినా కూడా 2 రోజులు అయ్యాక ఈ వీడియో డిలీట్ చేసేస్తుంటే స్టోరేజ్ ఖాళీ అయిపోయేది. కానీ ఇదేదో బాగా వచ్చేసింది అనుకుని నేను చూసుకోకుండా ఖాళీ కూడా లేదు, దానివల్ల స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని ఇది ఇలాగే పెట్టుకున్నాను. అందుకోసం అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మార్కింగ్ చేసిన కాడంతా ఇలా కట్స్ పెట్టుకోండి డాట్స్కి తెలవడానికి మనకి. ఇప్పుడు సైడ్ డాట్ అయితే 3/4 ఇంచ్ ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు తీసుకోవాలి. అది ఎలా, ఈ అపెక్స్ డాట్ ఉంది చూసారా, బస్ట్ డాట్ ఉంది చూసారా, దాని సెంటర్ దగ్గర మీరు అలా చేయి పెట్టుకోవాలి. అక్కడ నీట్గా సెంటర్ పాయింట్ మాత్రం మిస్టేక్ కాకూడదు. సెంటర్ దగ్గర అలా పెట్టుకుని ఇక్కడ ఇలా కలవాలి నీట్గా. కలిసిన తర్వాత ఒక గీత గీసుకుందాం. గీత గీసుకుని ఇది 3/4 ఇంచు రావాలి. అక్కడ 3/4 ఇంచు రావాలంటే 1/4 ఇంచుకు ఒక దారం అలాగ వస్తుంది అనమాట. సో సెంటర్కి ఒక కట్ పెట్టుకోండి అలాగా. ఇప్పుడు ఆ సెంటర్ నుంచి ఒక లైన్ వేసుకుని అవతలికి 3/4 ఇంచు రెండు వైపులా సమానంగా వచ్చేటట్టు, అంటే 1/4 ఇంచుకి ఒక దారం, 1/4 ఇంచుకి ఒక దారం, అటు పక్కన ఇటు పక్కన. సో అలా పెట్టుకుంటే మనకి చంక డాట్ అయితే వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది క్రాస్ బెల్ట్. ఈ మార్కింగ్ని బ్యాక్ సైడ్ కూడా వచ్చేటట్టు, ఇంకొక సైడ్ ఉంది కదా దానికి కూడా వచ్చేసేటట్టు మార్క్ వీల్ తోటి చేసేసుకోండి. కుట్టే ముందు ఈజీ అవుతుంది అనమాట పని. ఇప్పుడు దీన్ని పెట్టి క్రాస్ బెల్ట్ చేద్దాం. ఈ క్రాస్ బెల్ట్ లాస్ట్లో ఒక వీడియో అయితే మిస్ అయిపోయిందండి, స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో ఆగిపోయింది. నేను బ్యాక్ కెమెరా పెట్టి చేస్తుండడం వల్ల నాకు తెలియలేదు, కానీ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇలాగ మనం సెట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కోసం. సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర 3/4 ఇంచు పైకి వదిలేసి కింద వరకు ఎంత వచ్చింది అంతా రాసుకోవాలి. అక్కడ 2.5 వచ్చింది నాకు. సో దీనికైతే ఫ్రంట్ సైడ్లో క్లాతే లేదు, వదలలేదు. అంటే క్లాత్ లేదు కాబట్టి క్రాస్ బెల్ట్ రాదా అని అనుకోవద్దు. ఫ్రంట్ సైడ్ క్లాత్ లేకపోయినా కూడా 1.5 నుంచి 2 ఇంచుల వరకు ఫ్రంట్ సైడ్ తీసుకోవచ్చు, అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే కింద ఫోల్డింగ్స్ అయిపోతుంది.
1.5 ఫ్రంట్, బ్యాక్ సైడ్ 2.5 వచ్చింది కదా, దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇది మార్జిన్కి అనమాట. మనకి ఫస్ట్ ఇక్కడ ఒక పావించు మన నడుము భాగం ఏదైతే ఉందో అది క్రాస్గా ఉంటుంది, స్ట్రైట్ ఉండదు, నడుము షేప్ ఉంటుంది. సో ఆ షేప్ ప్రకారం 30 ఇంచు లోపలికి మనం మార్క్ చేసుకుని మార్జిన్ లైన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది, దీంట్లో క్రాస్ బెల్ట్కి కొలుచుకున్నాం కదా. సో నడుము లూజు 7.5 ఉంది, దానికి 1/4 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మార్జిన్ కోసం. చూసారండి, అది క్లిప్ అయితే పోయింది. సో టోటల్గా ఫైనల్గా నా క్రాస్ బెల్ట్ అయితే ఇలా ఉంది. నేను ఇంకో దాంట్లో అయితే క్రాస్ బెల్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీంట్లో అది వీడియో ఆగిపోయింది, ఈ లోపల నేను చూసుకోకుండా కటింగ్ అయితే చేసేసాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు కటింగ్ వీడియోలో నేను ఈ క్రాస్ బెల్ట్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడైతే నా బ్లౌజ్ కటింగ్ అయిపోయిందనమాట. 2.5 ఫ్రంట్ సైడ్ ఏమో 1.5 ఇంచులు పెట్టుకుని నేను కట్ చేసుకున్నాను. క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇక దీన్ని అయితే నేను కంప్లీట్గా బ్లౌజు స్టిచ్ కూడా చేసేసాను. కస్టమర్ తీసుకున్నారు, ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఫస్ట్ ఆవిడ వచ్చింది. వయసులో ఉన్న వాళ్ళ బ్లౌజులు ఈజీగా కుట్టేయచ్చు, వయసు అయిపోయిన వాళ్ళ బ్లౌజులు కుట్టాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళకి సెట్ అయితే నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళందరికీ బ్లౌజ్ అంత తొందరగా సెట్ అవ్వదు. మెడలు చిన్న ఉంటాయి, లేకపోతే ఏవేవో చిన్న టైట్గా కట్టరు, లూజ్గా ఉన్న వాళ్ళకి ఇదే. సో కంఫర్టబుల్గా ఇవ్వాలి, అలాంటి వాళ్ళు కుట్టాలంటే చాలా కష్టము. సో ఆవిడకైతే బాగా సెట్ అయింది. నేను ఇది బ్లౌజ్ పీస్ మీద కూడా కటింగ్ చేసేసుకున్నాను, అది కూడా చూపించేస్తాను మీకు. ఎలా ఉందండి కటింగ్, నచ్చిందా? మీకు బొటిక్ స్టైల్స్లో నేను కటింగ్ చేస్తానండి. నేను మామూలుగా ఇంట్లో ఏదో బ్లౌజ్ పెట్టి చేసేసి కాదు, మీకు కంప్లీట్గా బొటిక్ స్టైల్లో అయితే నేను కటింగ్ చేసి చూపిస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా అయ్యో ఈ వీడియో సరిగా రాలేదు కదా, సరిగా చూపించలేకపోయింది, అడ్డం వచ్చింది అని అనుకోకుండా వీడియోస్ చూడండి. నెక్స్ట్ వీడియో అయితే నేను క్లారిటీగా వచ్చేటట్టు వీడియోస్ తీస్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే మీరు ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు నా వీడియోస్ తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నడుముకి బార్డరు నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. కొలత బ్లౌజ్ని చూశాను, లేదు. కాబట్టి నడుముకి బార్డర్ అవసరం లేదని నేనేం చేశాను, బార్డర్ చేతులకు అతుకులు రావద్దు అని చెప్పి ఒక సైడ్ వేస్తుంటే సైడ్లో కొద్దిగా అతుకు వస్తుంది చేతికి. ఆ మాత్రం అతుకైనా ఎందుకులే రావడం అని 2 బార్డర్లు సేమ్ ఉన్నాయన్నమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది కింద లేదు. కాబట్టి దాన్ని అయితే కలిపేసి నీట్గా బ్లౌజ్ పీస్ని అయితే పెట్టి కట్ చేసేసుకున్నానండి, సెట్ చేసుకుని నీట్గా. సో ఇది నా బ్లౌజ్ కటింగ్ అండి. నేను 13 ఇంచుల షోల్డర్కి నేను డీప్ వచ్చి 7 ఇంచులకి ఎంత షోల్డర్ తగ్గించానో మీకు తెలిసింది కదా. సో అందరికీ ఒకేలాగా అని చెప్పలేము, డీప్ మీద డిపెండింగ్. ఎలా అంటే ఎలా బ్లౌజు డీప్ నెక్ షోల్డర్ బేస్ చేసుకోవాలంటే దాని షోల్డరు అలాగే నెక్ డీపు ఇవి 2 మనం బేస్ చేసుకుని నెక్ విడ్త్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఐ హోప్ నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను ప్రతిదానికి నేను మీకు రిప్లై ఇస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మరో మంచిగా మీకు అంత క్లియర్గా కనపడేటట్లుగా ఇంకో వీడియో తీసుకుని అయితే వచ్చేస్తానని చెప్తున్నాను. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాం అనుకున్నాను మీకు, కాకపోతే వాళ్ళు తొందరగా కావాలన్నారు, ఇంకా ఇచ్చేయాలి కాబట్టి స్టిచ్చింగ్ వీడియో పెట్టలేకపోయాను. షూట్ చేసేటంత టైం లేదనమాట. కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియో అయితే షూట్ చేసుకోలేదు, లైవ్లో పెడదామన్నా కుదరలేదు, కుట్టేశాను. అలాగే ఫైనల్గా నా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసి కస్టమర్కి కూడా ఇచ్చేసాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీకు కూడా ఈ బ్లౌజ్ నచ్చుంటే మాత్రం లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగోండి ఫైనల్గా బ్లౌజ్. ఇది ఇంకా ఐరన్ చేయలేదు నేను, ఊరికే చూపిందాము అని చెప్పి కింద షాప్కి ఇచ్చేద్దాం చూపించేసి, ఐరన్ అక్కడ చేస్తారు మా ఆయన అని తీసి చూపిస్తున్నాను. పైపింగ్ అది నీట్గా చూసారు ఎంత నీట్గా వచ్చిందో. చాలా అంటే చాలా ఫినిషింగ్ నీట్గా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం.